ఈ రోజు చేసే పూజ వల్ల 7 జన్మల పాపాలు ఎలా తొలగిపోతాయి? సూర్యుడు తన రథాన్ని ఏ దిశ వైపు మలుపు తిప్పుతాడు? అసలు ఈ రోజు జిల్లేడు ఆకులతో స్నానం ఎందుకు చేయాలి? తెలుసుకుందాం రండి. మన కళ్ళకు కనిపించే ప్రత్యక్ష దైవం, సకల జీవరాశికి ప్రాణాధారం ఆ సూర్య భగవానుడు. అటువంటి భాస్కరుడు జన్మించిన పవిత్ర రోజే రథసప్తమి. మాఘ శుద్ధ సప్తమి నాడు వచ్చే ఈ పండుగను రథసప్తమి అని అంటారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. అంటే ఆరోగ్యం కావాలి అంటే సూర్యుడిని ఆరాధించాలి అని మన పురాణాలు చెప్తున్నాయి. రథసప్తమి అంటే సూర్యుడు తన రథాన్ని దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి పూర్తిగా మళ్లించి ప్రయాణాన్ని వేగవంతం చేసే రోజు ఈ రోజు. సూర్యుని రథానికి ఉండే 7 గుర్రాలు వారంలోని 7 రోజులకు ప్రతీక. అలాగే ఇవి కాంతిలోని 7 రంగులను సూచిస్తాయి. రథం చక్రానికి ఉండే 12 ఆకులు 12 రాసులను 12 మాసాలను సూచిస్తాయి. అంటే సూర్యుడు కాలానికి అధిపతి అని అర్థం. ఈ రోజు నుండి ఎండలు పెరగడం మొదలవుతాయి. అంటే భూమిపై జీవక్రియ వేగవంతం అవుతుంది. రథసప్తమి రోజున అందరూ పాటించాల్సిన అతి ముఖ్యమైన నియమం అర్కపత్ర స్నానం. 7 ఆకులు, తల మీద 1, 2 భుజాల మీద 2, 2 మోకాళ్ళ మీద 2, హృదయం మీద 1, పొట్ట మీద 1, ఇలా 7 జిల్లేడు ఆకులను ఉంచుకొని తల స్నానం చేయాలి. జిల్లేడు చెట్టుని అర్కవృక్షం అంటారు. సూర్యుడికి మరో పేరు అర్కుడు. జిల్లేడు ఆకులలో సూర్యరశ్మిని పీల్చుకొని దానిని మన శరీరంలోని నరాలకు ప్రసరింపజేసే గుణం ఉంటుంది. చర్మ వ్యాధులు ఉన్నవారికి, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి ఈ స్నానం ఒక గొప్ప ఔషధం. స్నానం చేసేటప్పుడు సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సప్తార్క పర్ణమాదాయ సప్తమి రథసప్తమి అనే శ్లోకాన్ని పఠించడం వల్ల 7 జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెప్తోంది. రథసప్తమి రోజున పొయ్యిని ఇంటి బయట ఎండ తగిలే చోట ఏర్పాటు చేసుకొని గోవు పేడతో చేసిన పిడకల్ని మాత్రమే ఇంధనంగా వాడేవారు మన పూర్వీకులు. కొత్త బియ్యం, పాలు, బెల్లం కలిపి పరమాన్నం వండుతారు. పాలు పొంగేటప్పుడు ఆ పొంగు సూర్యుడి వైపు పడేలా చూస్తారు. దీనిని సూర్య భగవానుడికి అర్పణగా భావిస్తారు. చిక్కుడు ఆకులపై ప్రసాదాన్ని ఉంచి నివేదిస్తారు. చిక్కుడు కాయలతో రథం చేసి పిల్లలతో లాగించడం వల్ల వారికి ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత పెరుగుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. రథసప్తమి అనేది కేవలం ఒక ఆచారం కాదు, అది ప్రకృతితో మనం మమేకమయ్యే రోజు. ఈ రోజున ఆదిత్య హృదయం పఠించడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు, కంటి చూపు మెరుగుపడుతుంది, అపారమైన తేజస్సు మీ సొంతమవుతుంది. కనుక ఆరోగ్యం కోసం ఈరోజు ఈ చిన్న పనిని చేయడం మర్చిపోకండి.